హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఈవినింగ్ 7:30 PM కి చపక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఐపీఎల్ లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ అంటేనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైవల్లీ. ఆల్రెడీ ఈ సీజన్ లో ఈ రెండు టీమ్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచెస్ లో గెలిచున్నారు. ఆర్సీబీ టీం కేకేఆర్ పైన గెలిచి వస్తుంటే ఆన్ ది అదర్వైజ్ సిఎస్కే ఎంఐ పైన గెలిచి ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో ఈ రెండు టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ రికార్డ్స్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తారు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో డైలీ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్, ప్లేయర్ స్పాట్లైట్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. అండ్ రేపటి నుండి కొత్త వీడియోస్ కూడా వస్తూ ఉన్నాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా ఐపీఎల్ లో వీళ్ళ మధ్య 33 మ్యాచెస్ జరిగితే దీంట్లో సిఎస్కే టీం 21 టైమ్స్ గెలవగా ఆర్సీబీ టీం 11 సార్లు గెలిచారు. మరో మ్యాచ్ వచ్చేసి నో రిజల్ట్ గా ముగిసింది. సో క్లియర్లీ ఆర్సీబీ టీం పైన సిఎస్కే డామినేటింగ్ చూపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ చూసుకుంటే బేసిక్లీ చపక్ వెన్యూ గురించి మన అందరికీ తెలిసింది. ఇట్స్ లైక్ ఇది స్పిన్నర్స్ కి ఒక పారడైస్ అనే చెప్పుకోవాలి. అయితే లాస్ట్ మ్యాచ్ లో ఈ వెన్యూలో స్పిన్నర్స్ ఏకంగా 9 వికెట్స్ తీసుకున్నారు. ఎస్పెషలీ నూర్ అహ్మద్ అండ్ విఘ్నేష్ పుతర్ ఇలాంటి ప్లేయర్స్ నుంచి క్వాలిటీ పెర్ఫార్మెన్స్ చూసాం. అయితే మిడిల్ ఓవర్స్ లో పిచ్ అనేది చాలా వరకు స్లోగా మారుతుంది. ఆ టైంలో స్పిన్నర్స్ కి గ్రిప్ దొరకడంతో వికెట్స్ కూడా వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ ఈ మ్యాచ్ లో మరోసారి ఒక స్పిన్ బ్యాటిల్ ని చూస్తాం. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఫోల్ చూసుకుంటే ముందుగా సిఎస్కే ప్లేయింగ్ ఫోల్ వచ్చేసి ఓపెనర్స్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో రాహుల్ త్రిపాఠి, 4 లో శివం డుబే, 5 లో దీపక్ హుడా, 6 లో రవీంద్ర జడేజా, 7 లో శ్యామ్ కరణ్, 8 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా ఎంఎస్ ధోని ఆడగా 9 లో రవి అశ్విన్, 10 లో నూర్ అహ్మద్, 11 లో మదిషా పత్రానా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ ఆడతారు. సో రచిన్ రవీంద్ర అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్ లో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. ప్లేయర్స్ లైక్ రాహుల్ త్రిపాఠి అండ్ దీపక్ హుడా డెఫినెట్లీ ఈ మ్యాచ్ లో పర్ఫామ్ చేయాలి. వీళ్ళు పర్ఫామ్ చేస్తేనే మిగతా బ్యాటర్స్ పైన ఆ ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఆల్సో శివం డుబే పైన చాలా వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇతను ఒక సాలిడ్ నోకాడితే డెఫినెట్లీ సిఎస్కే టీం ఒక మంచి టోటల్ ని బిల్డ్ చేయవచ్చు. ఇక బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్ లో ఫంటాస్టిక్ ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చాడు. అండ్ మతిషా పత్రానా ఈ మ్యాచ్ లో ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను ఆడితే డెఫినెట్లీ సిఎస్కే టీం కి డెత్ ఓవర్స్ లో ఒక క్రూషియల్ అసెట్ గా మారుతాడు. అలానే లాస్ట్ మ్యాచ్ లో నూర్ అహ్మద్ ఒక డ్రీమ్ స్పెల్ వేశాడు. మరి ఈసారి ఆర్సీబీ బ్యాటర్స్ అండ్ ఇతని మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూస్తాం. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ ఫోల్ చూసుకుంటే ఓపెనర్స్ గా విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రజిత్ పడిదర్, 4 లో లియం లివింగ్స్టోన్, 5 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా జితేష్ శర్మ, 6 లో టిమ్ డేవిడ్, 7 లో కునాల్ పాండ్యా, 8 లో స్వప్నిల్ సింగ్, 9 లో భువనేశ్వర్ కుమార్, 10 లో యశ్ దయాల్, 11 లో జో సజల్వుడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. లాస్ట్ గేమ్ లో ఆర్సీబీ బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. ఎస్పెషలీ లాస్ట్ 10 ఓవర్స్ లో వీళ్ళ నుండి టెరిఫిక్ కంబ్యాక్ చూసాం. జో సజల్వుడ్, యశ్ దయాల్ అండ్ కునాల్ పాండ్యా వీళ్ళంతా ఎకనామికల్ గా బౌలింగ్ చేసి ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్లీ స్పిన్ కండిషన్స్ లో ఆడబోతున్నారు కాబట్టి సో కునాల్ పాండ్యా అండ్ సుయేష్ శర్మ కీ ప్లేయర్స్ గా ఉంటారు. అలానే స్వప్నిల్ సింగ్ ని ఎక్స్ట్రా స్పిన్నర్ గా ఆడిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అంటేనే వన్ ఆఫ్ ది క్లోజ్ బ్యాటిల్. మరి ఆర్సీబీతో కంపేర్ చేసుకుంటే సిఎస్కే కి కండిషన్స్ కి తగ్గట్టుగా క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఆర్సీబీ టీంలో ఒక్క కునాల్ పాండ్యా మాత్రమే చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉన్నాడు. అదర్వైజ్ సుయేష్ శర్మ చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాడు. మోర్ ఓవర్ ఫిల్ సాల్ట్, లియం లివింగ్స్టోన్ అండ్ టిమ్ డేవిడ్ వీళ్ళంతా స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇది ఆర్సీబీ టీం కి ఒక ప్రాబ్లం గా మారవచ్చు. సో సిఎస్కే టీం మ్యాచ్ గెలవడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ ఆర్సీబీ టీం నుంచి కూడా ఒక టఫ్ కాంపిటీషన్ చూస్తాం. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.